మూల మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడు మహాగురువు. అస్త్రశస్త్రాలలో అపార జ్ఞానవంతుడు. కానీ అతని జీవితంలో కొన్ని కీలకమైన తప్పులు కనిపిస్తాయి. మొదటిది ద్రుపదుని విషయం. బాల్యంలో ద్రుపదుడు, ద్రోణుడు స్నేహితులు. తర్వాత ద్రుపదు రాజయ్యాడు. ద్రోణుణ్ణి అవమానించాడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ద్రోణుడు నిర్ణయించుకున్నాడు. గురువుగా ఉన్న స్థితిలో శిష్యులను ఉపయోగించి ద్రుపదునిపై యుద్ధం చేయించాడు. ఇది గురుధర్మానికి విరుద్ధం. విద్యను ప్రతీకారం కోసం ఉపయోగించడం తప్పు. రెండవది ఏకలవ్యుని విషయం. ఏకలవ్యుడు గొప్ప ప్రతిభావంతుడు. కానీ అర్జునుణ్ణి శ్రేష్ఠుడిగా నిలబెట్టాలని ద్రోణుడు మాట ఇచ్చాడు. అందుకే ఏకలవ్యుని బొటనవేలు గురుదక్షిణగా కోరాడు. ఇది పాక్షికతగా భావించబడుతుంది. మూడవది ద్రౌపది వస్త్రాపహరణం. సభలో ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఒక స్త్రీ అన్యాయంగా అవమానించబడుతుంది. అప్పుడు ధర్మం పక్షాన నిలవాల్సింది. కానీ అతను మౌనంగా ఉండిపోయాడు. అధర్మం జరుగుతుంటే మౌనం కూడా సహకారమే. కురుక్షేత్ర యుద్ధంలో కూడా ద్రోణుడు ధర్మం తెలిసినా దుర్యోధనుని పక్షాన యుద్ధం చేశాడు. అభిమన్యుని చక్రవ్యూహంలో అన్యాయంగా చుట్టుముట్టి సంహరించిన యుద్ధంలో అతను భాగమయ్యాడు. అది యోధ ధర్మానికి విరుద్ధం. మహాభారతం మనకు చెప్పేది స్పష్టం. ధర్మం పక్షాన నిలబడటమే నిజమైన గొప్పతనం.